హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను హోటల్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కర్రీని ప్రిపేర్ చేసుకుంటే దోశ, చపాతీ, రైస్ ఎందులో అయినా కర్రీ సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1000 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. 1000 గ్రామ్స్ చికెన్కి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, కారంకి తగినన్ని ఎండుమిర్చి, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 10 మిరియాలు ఒక ప్లేట్లో ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్, 10 వెల్లుల్లి, 3 ఇంచుల అల్లం కూడా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ఉంచుకొని అందులో ధనియాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆయిల్ వేసి లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులోనే చెక్క, లవంగ, మిరియాలు వేసి అవి కూడా లైట్గా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవన్నీ బాగా చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, ఆనియన్స్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మసాలాని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మసాలా మొత్తం ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ వండుకునే పాత్ర తీసుకొని స్టవ్ పైన ఉంచుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని అందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సన్నగా పొడవుగా తరిగిన ఆనియన్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా ఆనియన్స్ వేపుకునేటప్పుడు అందులోనే కొద్దిగా ఉప్పు వేసి బాగా వేపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి 1 నిమిషం పాటు చికెన్ బాగా మగ్గనివ్వాలి. ఇలాగే చికెన్ బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు చికెన్ బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చికెన్ మొత్తం బాగా కలుపుకుంటూ 1 నిమిషం మగ్గిన తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు వేసి పసుపు, ఉప్పు ముక్కలకి బాగా పట్టేటట్టు మళ్ళీ బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా ముక్కలకి మొత్తం పసుపు, ఉప్పు బాగా పట్టిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసి బాగా ముక్కలన్నిటికీ మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా 1 మినిట్ పాటు బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే తగినన్ని వాటర్ వేసుకొని ఉప్పు, కారం చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చూపించిన విధంగా మసాలా రెడీ చేసుకొని ఈ చికెన్ కర్రీ తయారు చేసుకున్నట్లయితే ఎవరైనా సరే చాలా టేస్టీగా ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.